శ్రీశైల క్షేత్రం హటకేశ్వరం, దీనినే అటకేశ్వరం అని కూడా అంటారు. శివభక్తుడైనటువంటి కుమ్మరి శివప్ప శ్రీశైలం ప్రథమ అన్నదాతకు శివుడు అటికలో అనగా కొండపెంకు బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే ఈ అటకేశ్వరం. ఈ అటకేశ్వరం అనేటువంటిది శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి క్షేత్రములో అతి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రాన్ని చూస్తున్నాము. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినటువంటి భక్తులందరూ కూడా, శివభక్తులందరూ కూడా ఈ హటకేశ్వరాన్ని దర్శిస్తారు. ఈ హటకేశ్వర ప్రాంతంలో ఈ స్వామి యొక్క కైంకర్యాలన్నీ కూడా నిత్యకృత్యంగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం హటకేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ శివనామ స్మరణతో జరిగేటువంటి ప్రాంగణంలో హటకేశ్వర స్వామి వారి ఆలయము మనం చూస్తున్నాము. హటకేశ్వర స్వామి ఈశ్వర రూపంలో హటకేశ్వర స్వామి యొక్క ప్రతిరూపము ఈ ప్రాంగణంలో. ఇక్కడ ఉన్నటువంటి సంతాన ఫల వృక్షాన్ని కూడా మనం చూస్తున్నాము. సంతానం కలిగినటువంటి దంపతులు ఎవరైనా ఇక్కడ ప్రదక్షిణలు చేసి వారి కోరినటువంటి కోరికలను తీర్చుకునేటువంటి క్షేత్ర మహిమ. ఈ క్షేత్ర మహిమను గురించి తెలియజేయటానికి మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు మాటల్లో విందాము. ఈ క్షేత్ర మహిమను గురించి చెప్పడానికి మరి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఈ హటకేశ్వర స్వామి యొక్క క్షేత్ర మహిమను వీరి మాటల్లో విందాం. అయ్యా, చెప్పండి అయ్యారు. హటకేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర మహిమను ఒకసారి చెప్పండి. చాలా గొప్ప మీరు ఏదైతే కోరుకుంటారో ఆ అనుగ్రహం మీకు పొందుతుంది. అంటే ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టినటువంటి దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ చెట్టు మహావృక్షం నాయన. ఏ వృక్షం అండి ఇది? సంతాన ఫల వృక్షం. దీని వృక్షం పేరు బ్రహ్మ జివ్వి ఉసిరి. బ్రహ్మ జవ్వి ఉసిరి, 3 వృక్షాల యొక్క కలయిక. సో ఇక్కడ సంతాన ఫల వృక్షం అని కూడా తెలియజేస్తున్నారు. ఇది బ్రహ్మ జువ్వి ఉసిరి యొక్క 3 కూడా ఇక్కడ నిర్మితమైనటువంటిది. సంతాన ఫల వృక్షాన్ని కూడా చూస్తున్నాము. ఇక్కడ దంపతులు ఎవరైనా పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ తమ కోరినటువంటి కోరికలను ఇక్కడ తీర్చుకుని వచ్చినట్లయితే ఇక్కడ వారికి సంతాన భాగ్యము కూడా కలుగుతుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి వారి క్షేత్ర సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణం కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి క్షేత్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహానుభావులు మహాపురుషులు తెలియజేస్తున్నారు. అతి సమీపంలోనే శ్రీ 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 లలితా దేవిపీఠం కూడా ఉంది. ఇది అమ్మవారి యొక్క దేవిపీఠము. ఇక్కడ కూడా భక్తులు విశేషంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క దేవీపీఠాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. మరి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్ర మహిమలలో శ్రీ 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 లలితా దేవీపీఠము, అలాగే ఈ యొక్క హటకేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాంతము. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ప్రాంగణము నుండి అతి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం యొక్క మహిమ, మరికొన్ని విశేషాలు.